సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెంగళూరులో సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్కి అయితే వచ్చాము. ఈడే వినయ్ గాడికి బండి కొనాలి ఒకటి, వెళ్ళి అయితే చూద్దాం. ఏదో చూడరా, వైట్ కలర్ డ్యూక్ 200 అయితే మొత్తానికి ఒకటి నచ్చింది. దీన్ని చూద్దాం ఎలా ఉంది, ఎంత ఉండొచ్చు అనుకోండి. అది టైర్లు ఒక రకంగా ఉంది, అంతేం లేదు, ఇలా ఉండాలి. ఇది అయిపోయింది అండి కదా. టైర్ల కండిషన్ అయితే బాగాలేదు. BS4 అయితే నాకు తెలిసి BS4 టైర్లు అయితే అస్సలు బాగాలేదు. అస్సలు ఫస్ట్ చేంజ్ చేయాల్సింది. ఇంకొకటి చూద్దాం, ఇంకొక 4-5 షాపులు తిరిగి. ఈడైతే ఒక డ్యూక్ 200 చూసాం, ఓల్డ్ మోడల్. అది అస్సలు ఎలా ఉందంటే బాగుంది. గూడు కట్టేసింది. ఇది కావాలని పడినాడు వీడు. పాతబడిన బండి ఇది కావాలంటే వాళ్ళైతే అది ఏం బాగాలేదు. నాకు ఆ టూకే కావాలి. నేను టెస్ట్ డ్రైవ్ వెళ్ళి మళ్ళీ చూసాను. ఓకే 60,000 చెప్పాడు, మనం 50,000కి అడిగామన్నమాట. ఆడు చేయొచ్చు, నెగోషియబుల్ చేస్తాడు, తీసుకోవచ్చు. బట్ నాకు ఎందుకో వర్త్ అనిపించడం లేదు. చూద్దాం ఇంకా ఏమైనా దొరుకుతాయి. మా ఫ్రెండ్కి వెళ్ళి కొంచెం మాది బెటర్గా దొరికితే ఓకే. బ్లూ కలర్ RX 100 ఉంది, దానికి పోతాను. అది వర్కౌట్ అవ్వదులే, రారు వర్కౌట్ కావాలి. రాదా. బండ్లు ఎన్నైనా రావచ్చు కానీ RX 100 లాంటిది రాదు. మళ్ళీ మైలేజ్ ఇవన్నీ ప్రాబ్లం కాదు, ఓకేనా. మనకున్నారు, మనకిస్తారు, అమ్మేయడమే వాళ్ళని. మైలేజ్ కావాలంటే మనకు బండి కావాలా. మైలేజ్ 5 వచ్చినా పర్లే. ఏడన్నట్ల ఈ పక్క అన్నీ అవే, స్ట్రీట్ మొత్తం అదే. చూద్దాం పేడని దొరుకుతాయి మొత్తం. చౌక అవతలైతే డ్యూక్ 200 ఒకటి కనిపిస్తుందో, వెళ్ళి అడుగుదాం ఎంత చెప్తారో ఏమనేసి. సందులో ఒక RX 100 కనపడింది, దాని వెనకబడి అయితే వెళ్ళిపోతున్నాడు. అడుగుదాం అని చెప్పేసి దాన్ని ఏమైతే చూద్దాం. పట్టుకుంటే సరిపోదు నాన్న, అడుగుపోయి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నాట్ ఫర్ సేల్ అని చెప్తారు. గమ్ముని చేతులు పెట్టుకొని గమ్మున వెనక్కి వచ్చేస్తాడు వీడు. అడుగు, ఇంక పోదాం. ఇది ఒకటే ఫ్యాన్ బ్రేడ్ కండిషన్ ఉందరు ఫుల్. కాళ్ళంతా పెట్టొద్దు, ఇది ఇస్తారంట. ఎవర్రా ఏం చెప్పాడు ఆయన? RX 100 ఆయన ఏం చెప్పాడు? ఇస్తా అన్నాడా? నాట్ ఫర్ సేల్. రా వివిపురంలో ఏ మూలకి వెళ్ళినా కూడా RX 100 RX 135 ಒಂದೇ ಹೇಳ್ತಾರೆ. అది ಒಂದೇ తెలుగు వివిపురంలో ఏ మూలకి వెళ్ళినా కూడా RX 100 గురించి, RX 135 గురించి ఒకటే ఒక మాట చెప్తారు. అది ఏంటంటే నాట్ ఫర్ సేల్. ఈ జేసీ రోడ్ మొత్తం రౌండ్గా తిరిగేస్తాను. ఇప్పటికైతే ఒక్కటి కూడా దొరకలేదు. దొరికిందంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మన బడ్జెట్లో సెట్ అవ్వడం లేదు. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతాయేమనేసి. ఇప్పుడైతే జేసీ రోడ్ నుండి డైరెక్ట్ వివిపురం అయితే వచ్చేసాం. ఫుడ్ స్ట్రీట్. ఫుడ్ అయితే ఉండదు, సాయంత్రం 8 పైన ఉంటుంది. కొంచెం తినేసి అప్పుడు మళ్ళీ వెళ్దాం. చూద్దాం ఏముంటాయి వివిపురం. ఇంత టైం ఎంత? 3 o'clock అవుతుంది అనుకుంటా, మేబీ 2:30. 2:30నా? ఈ టైంలో ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. మేము ఈ తాటికాయలు బెంగళూరులో కూడా నమ్ముతా ఉన్నారు. ఎత్తుకొచ్చి తాటికాయల వ్యాపారం చేసుకునేది మీరు. తారు కుత్తారాం చూడరా ఎలా ఉందా. అదేంది గుర్తొస్తుంది తెలుసా దాన్ని చూస్తే? చంద్రముఖి లకలక ఓపెన్ చేయి. గెడుచురా వరుసగా రా చూపిస్తారా? అసలు అన్నీ నీకే రెడీగా ఉన్నాయి, పోయి తినడమే. కర్ణాటక ఫ్లాగ్. ఇప్పుడు మొత్తం ఈ జేసీ రోడ్ మొత్తం తిరిగిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మనోనికి డ్యూక్ 200 కావాలి. వాళ్ళు చెప్పిన ప్రైజు మన బడ్జెట్లో దొరకాలంటే కొంచెం కష్టమే. ఒక 2-3 షాపులు అయితే దొరికినాయి.
ఎంత మన బడ్జెట్ మేము అనుకునేది 80,000, వాళ్ళు చెప్తా ఉండేది 1,20,000 చెప్తా ఉండరు. ఒక 2-3 షాపులో మన రేంజ్లో ఉన్నాయి, కావాలంటే తెప్పిస్తామన్నారు. నాకేమంటే బెంగళూరులో డౌట్, ఎవడన్నా ఫ్రాడ్ చేస్తాడా అనేసి డౌట్. అది కాక సెకండ్ హ్యాండ్ కదా, నమ్మేకి లేదు. ఇప్పుడు మొత్తానికి మేమేం డిసైడ్ అయినామంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు చూసుకొని చేసేది బెటర్. దానికోసమే ఇప్పుడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. ప్రజ్వల్ అని ఒకడు ఉన్నాడు, మాకు తెలిసిన ఫ్రెండ్, ఆఫీస్ ఫ్రెండ్. అండ్ త్రూ వాడి నుండి ఎవరన్నా మెకానిక్ పిలుచుకొని వచ్చి చూపిద్దామనేసి డ్రాప్ అవుట్ అయినాము. దీనికి కంటిన్యూగా ఇంకొక వీడియో వస్తుంది, దాంట్లో ఒక మెకానిక్ పిలుచుకొని వచ్చి మనకి నచ్చితే బండి కొంటాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రాపర్ డీటెయిల్స్తో ఒక మెకానిక్ పిలుచుకొచ్చి బండి నీట్గా ఉంటేనే కొందాం, లేదంటే లేదు.